హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నేశ్వర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మ్యారేజ్ ఆల్బమ్ చూపించాను లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి, మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ సిరీస్ అలా చేస్తాను అనేసి. ఇంకా అదే ఈరోజు మాట్లాడదాం అనేసి తీస్తున్నాను వీడియో. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది. ఏంటంటే నాకు 2020లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత నా గురించి చెప్తున్నాను ఫస్ట్. నాకు 2020లో మ్యారేజ్ అయింది ఆగస్ట్లో. నెక్స్ట్ అప్పుడు కరోనాలో అయింది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. కరోనాలో అయితే అయింది నా మ్యారేజ్. ఇంకా నెక్స్ట్ కరోనా కొంచెం తగ్గిన తర్వాత నేనైతే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ 2 ఎగ్జామ్స్ అలా పోస్ట్పోన్ అయినాయి కరోనా వచ్చిందనేసి. ఇంకా 2 ఎగ్జామ్స్ కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాతే రాశాను. ఆ రిజల్ట్స్ కూడా మంచిగానే వచ్చినాయి. రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ 2 ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇంట్లో కోచింగ్కి అయితే వెళ్ళాను. నంద్యాల బ్యాంక్ కోచింగ్ తీసుకుందాం అనేసి వెళ్ళాను. 2 మంత్స్ కోచింగ్ తీసుకున్నాను. 2 మంత్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చింది. ఇంకా అందుకనేసి నేను వచ్చేసాను, పంపించేశారు, అక్కడ ఉంచుకోలేదు కరోనా అనేసి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది, పెద్ద పాప. అప్పుడు ఏప్రిల్లో అలా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆగస్టులో అయింది కదా, తర్వాత ఏప్రిల్లో వచ్చింది. ఇంకా ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎలాగో కుదరదు, మీకు తెలుసు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు. ఇంకా అలా పెద్ద పాప ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీలో కేరింగ్స్ అంటే నేను అంత అంటే తెలియదు కదా, ఫస్ట్ టైము. నేను ఏదైనా మొబైల్లోనే చూసుకునేదాన్ని. ఏదైనా స్టమక్ పెయిన్ వచ్చినా, ఏదైనా వామిటింగ్స్, నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అనిపించేది కానీ వామిటింగ్స్ అయితే ఎక్కువగా లేవు ఫస్ట్ టైము. సెకండ్ టైం అయితే ఇంకా అస్సలు లేవు. ఫస్ట్ టైము 3rd మంత్లో 2-3 టైమ్స్ అలా నైట్ టైం తిన్న వెంటనే వామిటింగ్స్ అలా అయ్యేవి. ఎక్కువగా అయితే లేవు. కొంతమందికి వాటర్ తాగినా, ఏం చేసినా, ఏదైనా కొంచెం తిన్నా సరే వామిటింగ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ నీరసపడిపోతుంటారు. అట్లా నాకైతే అలా ఏం లేదు. డెలివరీ ముందు రోజు కూడా ఇంట్లో పనంతా నేనే చేసుకునేదాన్ని. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను ఫస్ట్ టైము. సెకండ్ టైం అయితే 1 మంత్ ముందు వెళ్ళాను, డెలివరీకి 1 మంత్ ముందు. 9 మంత్ వచ్చినమ్మటే. ఫస్ట్ టైం కుదరలేదు. అంటే మా ఫ్యామిలీలో ఒకరు ఎక్స్పైర్ అయిపోయి నాకు వెళ్ళడం కుదరలేదు. అంటొచ్చి అలా ప్రెగ్నెన్సీలో వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదు. అందుకని ఇక్కడే డెలివరీ అయ్యింది. ఇంకా ప్రెగ్నెన్సీలో నాకు నార్మల్ డెలివరీనా సి సెక్షనా అంటే నాకైతే నార్మల్ డెలివరీసే 2. ఫస్ట్ టైం అయితే పెయిన్స్ వచ్చినాయి, సెకండ్ టైం అయితే పెయిన్స్ రాలేదు. ఇక్కడ ఇంట్లో అయితే రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలైన్ అది పెడతారు కదా పెయిన్స్ రావడానికి, అలా పెట్టిన తర్వాత అయితే పెయిన్స్ వచ్చినాయి సెకండ్ టైం దాత్రం అప్పుడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎలా పెయిన్స్ వచ్చినాయి, సెకండ్ టైం ఎందుకు రాలేదు అంటే, నేనైతే ఫస్ట్ డెలివరీ అప్పుడు ముందు రోజు వరకు నా వర్క్ నేనే చేసుకునేదాన్ని. ఇంట్లో పని అంతా చేసేదాన్ని, వంట చేసేదాన్ని. ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా చేసేదాన్ని. కానీ సెకండ్ టైము ముందే 1 మంత్ ముందే ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిందే కదా, అక్కడైతే 1 మంత్ తినడం పడుకోవడం, వాకింగ్ కూడా చేసేదాన్ని కాదు. ఇంకా అందుకనేసి నాకైతే పెయిన్స్ రాలేదు. కడుపులో ఉన్న బేబీ కూడా ఇంకా బద్ధకంగా తయారై ఉంటుంది. పెయిన్స్ అయితే రాలేదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా సెలైన్ అది పెట్టిన తర్వాత అయితే పెయిన్స్ వచ్చినాయి. నేను సెకండ్ టైం సి సెక్షన్ అవుతుందేమో అని అయితే చాలా భయపడ్డాను. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కదా, కొంచెం భయపడ్డాను. కానీ నార్మలే అయిపోయింది. సి సెక్షన్ అయితే ఏముంది అనిపిస్తుంది అంటే, నేను పెయిన్స్ వస్తూనే ఉన్నాయి నాకు. 1 hour మార్నింగ్ 9కి 10కి అలా వెళ్ళాము సెకండ్ టైం అయితే. సెలైన్ పెడితే నాకు ఈవినింగ్ అనుకుంటాను, ఈవినింగ్ 6 అలా అయింది డెలివరీ. అంతసేపు పెయిన్స్ వచ్చినాయి. నాతో ఇంకొక అమ్మాయికి కూడా వేశారు. అమ్మాయికి అయితే పెయిన్స్ రాలేదనేసి సి సెక్షన్ చేశారు. ఆ అమ్మాయికి 5 minutesలో బేబీని తీసుకొని వచ్చేసారు బయటికి. అప్పుడు అనిపించింది సి సెక్షన్ అయితేనే బాగుంటుంది, అంటే వెంటనే అయిపోతుంది, ఇంత పెయిన్స్ ఉండవు కదా అని. కానీ ఫ్యూచర్లో అయితే పెయిన్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది అంటారు. అది ఫ్యూచర్లోనే తెలుస్తుంది. అది నాకైతే ఆ టెన్షన్ అయితే లేదు.
అటు అయితే నార్మల్ డెలివరీసే. అండ్ ఇంకా ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడిప్పుడే ప్రెగ్నెన్సీ ఎవరికైనా వచ్చుంటే ఈ మధ్య రీసెంట్గా అలా వాళ్ళకి హెల్ప్ అయ్యే టిప్స్ కొన్ని చెప్తాను. అవి పాటించండి, కొంచెం నార్మల్ డెలివరీ అవ్వడానికైతే కొంచెం యూజ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిస్తే వెంటనే 3 మంత్స్ వరకు అయితే ఎక్కువ పని చేయొద్దు, కొంచెం రెస్ట్ తీసుకోండి. అంటే వంగి పొట్ట ఒత్తుకుంటుంది కదా, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. వంగి అలా పనులు చేయకండి. అండ్ వెయిట్స్, బకెట్స్, వాటర్ అవి మోయకండి ఎక్కువ. కింద కూర్చోకండి వెంటనే, అంటే మంచాల మీద, పీటల మీద అలా కూర్చోండి, వెంటనే కింద కూర్చోకూడదు అంటారు. మరి నాకు అయితే తెలీదు, అలా అంటారు, మొబైల్లో చూశాను కాబట్టి మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. అండ్ ఇంకా ఏంటంటే 3 మంత్స్ తర్వాత ఇంకా ఒకవేళ మీకు డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్తే, సజెస్ట్ చేస్తే బెడ్ రెస్ట్ తీసుకోండి, అది మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి. ఒకవేళ ఏం చెప్పకపోతే అయితే మీ పని అంతా మీరే చేసుకోవచ్చు. ఎంత పని చేసుకుంటే అంత మంచిది, అంత నార్మల్ డెలివరీ అవుతుంది. మీ ఇష్టం. ఇంకా నార్మల్ డెలివరీ కావాలంటే ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవాల్సిందే, ఓపిక తెచ్చుకొని. నాకైతే అస్సలు నీరసం అనేదే ఉండదు. ఎప్పుడైనా ఒకసారి స్టమక్ పెయిన్ వస్తే పాలల్లో సొంటి వేసుకొని లేదా వామ్ వాటర్, అలా తినేస్తూ ఉంటాను, అంత అనిపించదు నాకైతే. ఎక్కువ హెల్త్ 3 మంత్స్ వరకు జర్నీస్ అది కూడా ఎక్కువ చేయకూడదు. నాకు తెలియక అప్పుడు ఎవరు చెప్పక అలా చేశాను. అంటే నాకు ప్రెగ్నెన్సీ అని ఓకే చెక్ చేసుకున్నాను, ఇంకా తెలియక వెళ్ళాను. మా హస్బెండ్ నేను జర్నీ అయితే చేశాము తెలియక, వేరే ఊరు. అంటే మ్యారేజ్ అయ్యి అప్పుడే కొత్తలో కదా, అందరూ వర్లానికి అలా పిలుస్తూ ఉంటారు కదా, అలా వెళ్ళాము. కొంచెం దూరం డిస్టెన్స్కి, అందుకనేసి అబౌట్ అయింది. అప్పుడు 1.5 మంత్కే అలా అబోర్షన్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5 మంత్స్ నుంచి అయితే మీ వర్క్స్ మీరే చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకునేదాన్ని. నెక్స్ట్ అయితే 5 మంత్స్ నుంచి డైలీ ఈవినింగ్ నాకు అంత ఒప్పుకునేది కాదు. మా హస్బెండ్ అయితే ఇంకా ఖచ్చితంగా బలవంతంగా తీసుకెళ్ళి వాకింగ్ అయితే చేయించేవారు. నార్మల్ డెలివరీ అవుతుందనేసి, ఫ్యూచర్లో మనకే కదా ప్రాబ్లం. 1 అవర్ అలా వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ రోజు పడుకునేటప్పుడు అయితే హాట్ వాటర్ ఖచ్చితంగా తాగండి. స్టమక్లో బేబీ పైన ఏదైనా అంటే డ్రై ఫ్రూట్స్ అది తింటూ ఉంటారు కదా, బాదం అలా, వాళ్ళ మీద ఉండకుండా వాళ్ళకి సరిగ్గా అంటే కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అది ఉండదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా. హాట్ వాటర్ అయితే తీసుకోండి డైలీ 1 గ్లాస్, అంటే హాఫ్ లీటర్ అలా తీసుకోండి డైలీ పడుకునేటప్పుడు. లేదా కొంచెం వామ్ వేసుకొని నవిలేసి వాటర్ తాగండి, హాట్ వాటర్, ఇంకా చాలా మంచిది. 2 డేస్కి ఒకసారి, వేడి అంటారు కానీ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అయినా సొంటి ఉంటుంది కదా, సొంటి పౌడర్ చేసుకొని మిక్సీకి వేసుకొని జల్లి పట్టుకొని ఉంచుకోండి. పౌడర్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అది 2 డేస్కి ఒకసారి హాట్ మిల్క్లో 1 స్పూన్ వేసుకొని తాగండి, చాలా మంచిది. అంటే ఏవైనా చిన్న చిన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి, అవి డెలివరీ పెయిన్స్ అనుకొని భయపడుతూ ఉంటారు. ముందే 1 మంత్ ముందే, 2 మంత్స్ ముందే అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటుంది స్టమక్ పెయిన్ అలా. అప్పుడు దానికి ఇదైతే మంచిది. ఒకవేళ మీకు 1 మంత్ ముందే పెయిన్స్ వస్తున్నాయి అంటే పిల్ల నొప్పులు అదేదో అంటారు, అదైతే నాకు తెలీదు. వాటికైతే సొంటి వాటర్లో వేసి మరగబెట్టి తాగితే అవి అయితే కంట్రోల్ అవుతాయి అలా అంటారు. లేదు, అవి అయితే కంట్రోల్ అవుతాయి. నార్మల్ పెయిన్స్ అయితే ఎక్కువ అయిపోతాయి. నాకైతే ఫస్ట్ టైము ఆ రోజు నైట్ ఫుడ్ తినకుండా అలాగే పడుకుని పోయాను. నైటే కొంచెం స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అలా అనిపించింది. మా హస్బెండ్కి చెప్పాను, కానీ వస్తూ ఉంటాయి కదా డైలీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్. అంటే పొట్ట పెరిగే కొద్దీ బ్యాక్ బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా బేబీ వెయిట్ అంతా అనేసి అనుకొని పడుకున్నాను. నిద్రలో అయితే నాకు అర్థం కాలేదు, అంటే నిద్రపోయాను కదా, నాకైతే తెలియలేదు పెయిన్స్ అది. మళ్ళీ 3కి అలా లేచాను, 3కి 4కి అలా లెగిస్తే అప్పుడు వస్తున్నాయి. అప్పుడు కొంచెం ఎక్కువైంది నైట్ కంటే. పదే వాష్రూమ్ వస్తూ ఉంటాయి.
ప్రెగ్నెన్సీ అంటేనే వాష్రూమ్ వస్తూనే ఉంటాయి, కానీ అప్పుడైతే ఇంకా ఎక్కువ వాష్రూమ్ డెలివరీ పెయిన్స్లో. ఇంకా అంటే ఉమ్మ నీరు లీక్ అవుతుంది అనేసి అర్థం కాదు నాకు, అంటే తెలియదు కదా ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ కొంచెం వస్తాయి, బాగా వస్తాయి, 1 minute ఆగిపోతాయి, మళ్ళీ 5 minutesకి మళ్ళీ వస్తాయి. అట్లా టైం డిక్రీజ్ అవుతుంది, అంటే 5 minutesకి ఒకసారి వచ్చేవి స్టార్టింగ్లో, నెక్స్ట్ 2 minutesకి ఒకసారి, అట్లా కొంచెం పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. మేమైతే ఇంకా ఆ టైంలో వెళ్ళినా ఏం చేయలేమనేసి మార్నింగ్ 6కి అలా కార్ రమ్మని చెప్పేసి ఒక ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ కార్ తీసుకొని అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి వచ్చారు. వెళ్ళిన తర్వాత ఇక్కడే పెయిన్స్ నైట్ నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి నాకు ఫస్ట్ టైం అంత పెయిన్ అనిపించలేదు. అంటే సెకండ్ టైం అంటే ఇంకా బెడ్ మీదే పెయిన్స్ అయినసరికి సెకండ్ టైం చాలా సఫర్ అయ్యాను పెయిన్స్కి. ఫస్ట్ టైం అయితే అంత అనిపించలేదు. ఇంకా ఇట్లా జర్నీలో ఇంట్లో వాకింగ్ చేస్తూ నడుస్తూ అట్లా ఉండేసరికి ఎక్కువ అనిపించలేదు నాకు ఫస్ట్ టైం పెయిన్స్. సెకండ్ టైం అంతా బెడ్ మీదే అయ్యేసరికి బాగా సఫర్ అయ్యాను, బాగా ఏడ్చేసాను సెకండ్ టైం అయితే. ఇంకా అంతే అండి. వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయండి, హాట్ వాటర్ అయితే నైట్ టైం ఖచ్చితంగా తాగండి. ఇంకా ఇంకేముంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జ్యూస్లు అది ఎక్కువ తాగండి, ఎగ్ తినండి, డైలీ 1 egg ఖచ్చితంగా. ఎగ్ వైట్ ఒకటి తినండి, లోపలది అయితే తినొద్దు. ఒక 4 బాదామ్స్, వాల్నట్స్, 2 వాల్నట్స్ అలా సోక్ చేసుకొని తినండి. ఇంకా అంతే అండి. నేనైతే అవే పాటించాను, డైలీ 1 egg అయితే ఖచ్చితంగా తినేదాన్ని ఫస్ట్ టైం. సెకండ్ టైం అయితే తీసుకోలేదు. అంటే ఫస్ట్ టైం అంటే భయం కాబట్టి అన్నీ తింటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం పాటించాల్సినవన్నీ. సెకండ్ టైం అంటే ఇంకా ఫస్ట్ వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళని చూసుకుంటూ ఇంకా సెకండ్ టైం అయితే మనం పట్టించుకోం అంతగా. నేనైతే అంతే, సెకండ్ టైం అయితే అంతగా తీసుకోలేదు, అంటే పట్టించుకోలేదు. ఏముందిలే ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ కూడా ఈజీగానే అయిపోద్దిలే అట్లా అనుకున్నాను. అందుకే ఏమో పెయిన్స్ అయితే త్వరగా రాలేదు. ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా వాడండి. నేను పౌడర్స్ అలా ఏం వాడలేదు, కానీ మిల్క్లో కలుపుకోవడానికి నార్మల్ పాలే తాగేదాన్ని. అప్పుడప్పుడు ఎప్పుడైనా కాఫీ అలవాటు కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా కాఫీ తాగేదాన్ని. కాఫీ అయితే ఎక్కువగా తాగకండి, వేడి చేసేస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి చూసుకోండి. ప్రెగ్నెన్సీలో చాలా వరకు షుగర్ అటాక్ అవుతుంది అనేసి అంటారు. షుగర్ ప్రెగ్నెన్సీలో వస్తుంది, ప్రెగ్నెన్సీలోనే పోతుంది అంటారు. అది కొంచెం చూసుకోండి. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, స్వీట్స్ అలా ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడైనా ఒకసారి తినండి క్రేవింగ్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి నాకు అదేనండి, డెలివరీ టైంలో 9 months ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం చూసుకుంటూ ఉండండి. అంటే ఉమ్మ నీరు లీక్ అయిపోతుంది, అది తెలియదు కదా. ఉమ్మ నీరు లీక్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, చూసుకోండి. ఉమ్మ నీరు అంటే వాష్రూమ్ లెక్కనే ఉంటుంది, వైట్గా ఉంటుంది. కంట్రోల్ చేసుకోలేము ఉమ్మ నీరుని, అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనేసి చెప్తున్నాను. ఇంకా ఏంటంటే నా డెలివరీస్ 2 అయితే చాలా సక్సెస్ఫుల్గా సేఫ్గా అయిపోయినాయి. మీరు కూడా నేను చెప్పినవి ఖచ్చితంగా కన్ఫామ్గా పాటించండి. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. 5 months నుంచి 5th month నుంచి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. వాకింగ్ చేయండి ఖచ్చితంగా. ఎక్సర్సైజ్ అయితే మీ డాక్టర్ని అడిగి ఏమైనా చేయాలి అంటే చేయండి, అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటిని బట్టి చేసుకోండి. ఎక్సర్సైజ్ అయితే నాకు తెలిసి అవసరం లేదు, వాకింగ్ అది చేసి మీ పనులు మీరు చేసుకుంటే. అంటే పనులు అంటే కసు ఉడుస్తాము, బండలు తుడుస్తాము, ఇవన్నీ ఎక్సర్సైజ్ లెక్కనే వస్తాయి. వంగే చేసుకుంటాం మ్యాక్సిమం. 5th month నుంచి కొంచెం వంగినా ఏం అనిపించదు, అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నార్మల్ డెలివరీ అవ్వడానికి యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ, ఏదైనా సరే. కొంతమందికి అయితే ఇంకా ఆయిల్ తాలింపు ఇవి స్మెల్స్ పడవు, నాకైతే అలా ఏం లేదు. అందుకని వంటలు కూడా నేనే చేసుకునేదాన్ని. ఏది తినాలనిపిస్తే అది చేసుకొని తినేదాన్ని. ఏదైనా ఇంట్లో చేసుకోలేకపోతే మా హస్బెండ్ని అడిగితే తీసుకొచ్చి ఇచ్చేవారు. మీకు కూడా ఏది తినాలనిపిస్తే అది తినేసేయండి, హ్యాపీగా ఉండండి. ప్రెగ్నెన్సీలో ఏదో లావ్ అయిపోతాము అనేసి తినకుండా అలా ఉండకండి. లావే ఉందండి, తర్వాత తగ్గిపోవచ్చు కావాలంటే.
ఇంకంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనేసి తీసాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి కండి. ఏదైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రిప్లైలో వేరే వీడియో అయితే చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ప్రెగ్నెన్సీలో ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దానికి రిప్లై, దానికి సొల్యూషన్ ఏంటి అనేది అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్.